హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా మన బ్లాక్ ప్యాంథర్ని ఒకరోజు వాషింగ్కి తీసుకెళ్తే మనోడు రూమ్లో ఉండి బోర్ కొడుతుంది, ఎక్కడికైనా బైక్ లాంగ్ ట్రిప్ వెళ్దాం అనుకున్నాడు. సరే, నాకు ఎలాగ బోర్ కొడుతుంది కదా అని పక్కనే మాకు 111 కిలోమీటర్స్ నేను ఉండే పెనుకొండ నుంచి నంది హిల్స్ వస్తుంది. సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒకసారి నంది హిల్స్ వెళ్ళాం, కానీ ఆ టైంలో మనకి టోటల్ ఫాగ్ వచ్చేసి ఏమీ వ్యూ అనేది లేదు. సో ఈసారి వెంటనే నైట్ టైం అట్లా స్టార్ట్ అయ్యి నంది హిల్స్కి స్టార్ట్ అయ్యాము. దారి మొత్తం ఫాగ్ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి వ్యూ క్లౌడ్స్ కూడా ఉండమనుకున్నాం, కానీ ఇది చూసి నాకు మాత్రం టోటల్ షాక్ అయిపోయాం. మొత్తం అన్ని క్లౌడ్స్ వచ్చినాయి వ్యూ పాయింట్కి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఈ వ్యూ పాయింట్ చూసినాక మొత్తం చాలా రిఫ్రెషింగ్ వచ్చేసింది, మాకు ఆ బోర్ నుంచి బయటకు వచ్చేసినట్టుంది. సో ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి లుక్ అయ్యింది. సో అలా నంది హిల్స్ వ్యూ పాయింట్ బాగా ఎంజాయ్ చేసి అలా రిటర్న్ వెళ్ళే దారిలో చిక్బల్లాపూర్ వెళ్దాం అనుకున్నాం. ఏముంది, ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ ఉంది. తెలుసు కదా ఆదియోగి స్టాచ్యూ ఎవరిదని, దిశా ఫౌండేషన్ వాళ్ళది. సో అటు వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే, మేము వెళ్ళిన రోజు పార్కింగ్ టూ మచ్ అడ్వెంచరస్ చేసుకుంటూ పోయాల్సి వచ్చింది. పార్కింగ్ అయితే సరిగ్గా లేదు ఆ టైంలో. యాక్చువల్గా ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, బట్ తర్వాత బాగుంటుందేమో మేబీ. కానీ ఇక్కడ వస్తే మాత్రం మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాసేపు కూర్చున్నా కానీ ఆ స్టాచ్యూ దగ్గరకు అలా వెళ్తుంటే కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వ్యూని కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి.
ఇదైతే ఈషా ఫౌండేషన్ వీడియో. అలాగే నంది హిల్స్ కూడా. నాకైతే నంది హిల్స్ చాలా బాగా నచ్చింది. అలాగే ఆదియోగి స్టాచ్యూ ఇంకా బాగా నచ్చింది. ముందు మైండ్ అయితే కొద్దిగా రిలాక్సేషన్ అయింది. రోజు రూమ్‌లో ఉండి బోర్ కొట్టి కాసేపట్ట బయటికెళ్ళాలంటే మంచి లొకేషన్ ఉంది మనకిక్కడ. అలాగే మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. సో, మీకెలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి గైస్. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.